హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మీనింగ్స్ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. పొర్లిపోవడం అంటే ఓవర్ఫ్లో. బకెట్ కానీ ట్యాంక్ కానీ ఏదైనా సరే నిండిపోయి బయటికి పొర్లిపోతుంటాయి కదా. బకెట్లో నీళ్లు బయటకు పొర్లిపోతున్నాయి. ద వాటర్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ ద బకెట్. The water is overflowing from the bucket. అదే బకెట్లో నీళ్లు పొర్లిపోయాయి అని చెప్పాలంటే the bucket overflowed. The bucket overflowed. నెక్స్ట్ వన్, పొంగిపోతున్నాయి అంటే బాయిలింగ్ ఓవర్. పాలు పొంగిపోతున్నాయి. The milk is boiling over. The milk is boiling over. పాలు పొంగిపోయాయి అని చెప్పాలంటే ద మిల్క్ బాయిల్డ్ ఓవర్. ద మిల్క్ బాయిల్డ్ ఓవర్. పాలు పొంగకుండా చూడు అని అంటుంటారు కదా. మేక్ ష్యూర్ ద మిల్క్ డజంట్ బాయిల్ ఓవర్. మేక్ ష్యూర్ ద మిల్క్ డజంట్ బాయిల్ ఓవర్. లేదా ఇలా కూడా అంటుంటారు కదా, కాసేపు అక్కడే ఉండు, పాలు పొంగనివ్వకు. స్టే దేర్ ఫర్ ఎ వైల్. Don't let the milk boil over. Stay there for a while. Don't let the milk boil over. ఇప్పుడు మీ క్వశ్చన్, పాలు పొంగిపోయాయా? సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్, నిండిపోతుంది అంటే గెటింగ్ ఫుల్ అంటారు. గెటింగ్ ఫుల్. బకెట్ నిండిపోతుంది. The bucket is getting full. The bucket is getting full. బకెట్ నిండిపోయింది. The bucket is full. The bucket is full. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. మీకు డౌట్ రాకుండా నేను ముందే చెప్పేస్తున్నాను. గెటింగ్ ఫుల్ అంటే నిండే ప్రక్రియ. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి గెటింగ్ ఫుల్ అన్నాం. మరి ఈజ్ ఫుల్ అన్నాం అంటే ఇప్పటికే నిండిన స్థితిలో ఉంది అని అర్థం. రెండూ కరెక్టే కానీ మీనింగ్ వేరు, గమనించండి. ఇప్పుడు మీ క్వశ్చన్, బాటిల్ నిండిపోతుంది. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ వన్, చిమ్మడం. మనం దీన్నే చిందడం అంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో స్ప్లాష్ అంటారు. స్ప్లాష్. నా డ్రెస్ మీద బురద చిమ్మింది లేదా బురద కొట్టింది అంటాం కదా మనం. My dress got splashed with mud. My dress got splashed with mud. కార్ నా మీద బురద చిమ్మింది. సో రైనీ సీజన్లో బయటకు వెళ్తే ఇలా జరుగుతూ ఉంటుంది కదా. The car splashed mud on me. The car splashed mud on me. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.